Okay. Now, for example, మనం ఒక వెబ్సైట్ని పింక్ చేయాలనుకుంటున్నాం. మనకి ఇక్కడ ఏమొస్తుంది, IPv6 అడ్రస్ అనేది వస్తుంది కదా. ఇది మనకు కావాల్సింది IPv6 కాదు, మనకు కావాల్సింది IPv4. IPv6 తోటి కూడా మనం ట్రేస్ అనేది చేయొచ్చు. అది ప్రస్తుతానికైతే IPv6 కోసం వదిలేద్దాం, IPv4 కోసం చూద్దాం. మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, ఓన్లీ IPv6 అడ్రస్. మనం అది చెప్పగలం అంటే ఈ కాలని బట్టి మనం చెప్పగలం IPv6 అడ్రస్ అని. మనకి దీనికి IPv4 అడ్రస్ కావాలి. అది ఏ విధంగా వస్తుంది అంటే, ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ పేరు ncpa.cpl. ncpa.cpl. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే, ఇది నెట్వర్క్ అడాప్టర్స్ని ఓపెన్ చేస్తుంది. నెట్వర్క్ అడాప్టర్స్ పేజ్ అదే ఆ విండోని ఓపెన్ చేస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ncpa.cpl. మనకి ఏం కావాలి, మన మెయిన్ ఇది IPv4 అడ్రస్ అనేది. ఇక్కడ వైఫై అనేది కనిపిస్తుంది కదా, బట్ న్యూ ల్యాప్టాప్స్ అన్నిటికీ వైఫై కనిపిస్తుంది. ఓల్డ్ ల్యాప్టాప్స్కి అయితే వైఫై అండ్ VLAN అండ్ WLAN అని కనిపిస్తుంది. ఎందుకంటే న్యూ ల్యాప్టాప్స్కి RJ45 పిన్ అనేది ఉండదు, ఓన్లీ అది వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. పాత ల్యాప్టాప్స్కి అయితే RJ45 పిన్ అనేది ఉంటుంది. న్యూ ల్యాప్టాప్స్లో కూడా కొన్ని హై ఎండ్ మోడల్స్కి నీకు RJ45 పిన్ అనేది ఇస్తున్నాడు. మామూలుగా ఒక బేసిక్ వర్షన్కి అయితే నీకు RJ45 పిన్ అనేది. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన IPv4 అడ్రస్. అందుకు ఈ వైఫై అనేది సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ దగ్గర మనకి ఇక్కడ చూస్తే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అనేది ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అనేది చెక్ చేసి ఉంటుంది. దాన్ని అన్చెక్ చేయండి. అన్చెక్ చేసి ఓకే నేను కొట్టండి. ఇప్పుడు మళ్ళీ మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తే మళ్ళీ పింగ్ చేయండి. పింగ్ చేస్తే చూసారా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, IPv4 అడ్రస్. ఇది IPv6 అడ్రస్, ఇది IPv4 అడ్రస్. అర్థమైందా? మనకి ఈ ఐపీస్ ఎవరిస్తారు అంటే, ఇది గూగుల్ అనేది ఒక ఆర్గనైజేషన్ కదా. ఈ గూగుల్ అనేవాడు ఒక రెగ్యులేటర్ బాడీ నుంచి డొమైన్ అనేది తీసుకుంటారు. ఆ రెగ్యులేటర్ బాడీ ఎవడు అంటే IANA, ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్ అథారిటీ. వాడే వీళ్ళందరికీ ప్రతి డొమైన్ నేమ్కి IP అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ప్రతి డొమైన్ నేమ్కి IP అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే మనకి ఆ ఆర్గనైజేషన్ వాడు ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు. వర్క్ పర్పస్ కింద ఆ ల్యాప్టాప్ అనేది ఇచ్చాడు. ఓకే, అంతవరకు బాగానే.
కానీ ఆడు మొత్తం రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకుంటాడు కదా. నీకు అడ్మిన్ యాక్సెస్ అనేది ఉంటుంది. నీకు అడ్మిన్ యాక్సెస్ ఉండదు. నీకు సపోజ్ వాడు నీకు ఈ పింగ్ కమాండ్ కూడా రెస్ట్రిక్ట్ చేశాడు, అంటే బ్లాక్ చేశాడు. అప్పుడు మీరు ఒక సైట్ని పింగ్ చేయాలి అంటే మీరు ఏంటి యూస్ చేస్తారు? అంటే దానికి ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరే ping.eu. ఇదొక వెబ్సైట్. ఈ ping.eu ఏంటంటే మీకు ఆర్గనైజేషన్లో పింగ్ డిజేబుల్ చేస్తారు, అంటే బ్లాక్ చేస్తారు. దెన్ we use ping.eu. ఇది వెబ్సైట్ ping.eu. మీరు చూస్తే ఈ ping.eu ఇదొక వెబ్సైట్ మాట. ping.eu మీరు చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఓకే. ఈ ping.euలో ఇన్ని ఉంటాయి. ఇది ping.eu సైట్. ఈ ping.euలో పింగ్, ట్రేస్, లుక్అప్, బుక్ చెక్, రివర్స్ లుక్అప్ ఇవన్నీ ఉంటాయి. వీటికన్నిటికీ టైం వచ్చేటప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. ఇక్కడ మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే ఇప్పుడు మనం ఐపీ కాన్ఫిగ్ అనేది కొడితే మన IPv4 అడ్రస్ ఏముంది? 192.168.109. ఇక్కడే ఉంది 49.204.228.159. పోనీ మన డిఫాల్ట్ గేట్వే అయినా అనుకుంటే డిఫాల్ట్ గేట్వే కూడా. ఈ ఐపీ అడ్రస్ దేనికంటే ఇప్పుడు మన డిఫాల్ట్ గేట్వే ఏం చేస్తుంది? ఇట్స్ అన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ అన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కదా. అదే డోర్. డిఫాల్ట్ గేట్వే అనేది డోర్. మన ఆ డోర్ నుంచి మనం లోపలికి వెళ్తాం, డోర్ నుంచి మనం బయటకు వస్తాం. అంతేగాని అదేమో రెస్ట్రిక్ట్ అనేది చేయదు. నీకు నీ ఇంటర్నెట్లో నువ్వేం చేస్తున్నావు అనేది ట్రాక్ చేయడానికి ఒక ఐపీ ఉంటుంది. ఆ ఐపీ ఇది. నువ్వు ఇంటర్నెట్లో నువ్వేంటి చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అనేది ట్రాక్ చేయడానికి ఈ ఐపీ అనేది యూస్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఈ ఐపీ అనేది ఉంటుంది. అంటే సేమ్ ఐపీ అనేది కాదు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐపీస్ ఉంటాయి. అది ఎందులో మనకి తెలుస్తుంది అంటే ఓన్లీ ping.eu అనే వెబ్సైట్. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి పింగ్ అనేది కొడితే ఇక్కడ మనం దేన్ని పింగ్ చేయాలని ఫస్ట్ google.com ఇక్కడ క్యాప్ చేయాలి. ఇక్కడ చూసే పింగ్ వస్తుంది. కాకపోతే ఈ ping.euలో మీకు ఓన్లీ IPv6 అడ్రస్ మాత్రమే వస్తుంది, IPv4 అడ్రస్. మరి అలాంటప్పుడు IPv4 అడ్రస్ మీరు ping.eu ద్వారా మీరు సిస్టమ్ అయిపోయిన మీరు అప్పుడు మీకు IPv4 అడ్రస్ అంటే IPv4 అడ్రస్ మీకు ఇంకా వేరే కమాండ్స్ అంటే మీకు సపోజ్
IPv4 అడ్రస్కి మీకు వేరే ఆ కమాండ్స్ యూస్ చేసి మీకు ఇదండి ఇక మీకు IPv6 అడ్రస్ అనేది మీకు కనిపిస్తుంది ping.eu. ఎందుకు అంటే బై డిఫాల్ట్ అన్ని సిస్టమ్స్ IPv6కి కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి కాబట్టి IPv6 అడ్రస్ మీకు IPv4 అడ్రస్ కావాలంటే వేరే వేరే కమాండ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఆ కమాండ్స్ కొంచెం ఒక పక్కన మీరు ఇందులో మీకు పింగ్ అనేది వస్తుంది, కానీ మీరు ఏవి మీ దానికి రూట్ అనేది తెలుసుకుంది. అంటే మీకు సపోజ్ మీరు ఉంటుంది అనకాపల్లి నుంచి మీకు వైజాగ్ రావాలి అని అంటే మీరు హైవే పైన తీసుకోవచ్చు. ఒకవేళ సబ్బవరం రూట్ బ్లాక్ అయిపోతే మీరు ఏం చేస్తారు? హైవే తీసుకుంటారు. ఒకవేళ హైవే రూట్ బ్లాక్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? ఇంకో రూట్ అని అంతే. ట్రేస్ రూట్ అంటే నువ్వు మీ పింగ్ అనేది ఏ రూట్ పై నుంచి అనేది చూసేది ట్రేస్ రూట్. ఇప్పుడు దానికి కమాండ్ ట్రేస్ అట్ డొమైన్ నేమ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి హాప్స్ అంటే గెంతులు. అది మ్యాక్సిమం 30 హాప్స్లో నీ google.com అనేది రీచ్ అవ్వాలి. google.com రీచ్ అవ్వడం మీన్స్ నీ ఐపీ ఉంది కదా, నీ IPv4 ఐపీ google.com అనే సర్వర్కి హిట్ అవ్వాలి. హిట్ అయితే అది నీకు రిసీవింగ్ మోడ్లో ఉంటుంది. అంటే గూగుల్ అనేది నీ ఐపీని రిసీవ్ చేసుకుంటుంది, అంటే నువ్వు కమ్యూనికేషన్ చేయొచ్చు అనే దీంట్లో. ఇగో ట్రేస్ కంప్లీట్ అంటే మనం ఇది google.com తాలూకా ఐపీని మనం చేరుకుంది. అది ఎన్ని హాప్స్లో? 9 హాప్స్. మ్యాక్సిమం 30 హాప్స్లో చేరుకోవాలి. ఇప్పుడు సపోజ్ facebook.com ఈ ఆర్చర్ C5_C5 అనేది నా నెట్వర్క్. కావాలంటే చూడు, ఆర్చర్ C5 ఈ ఐపీ వచ్చింది, తర్వాత ఇంకో ఐపీ, తర్వాత బ్రాడ్బ్యాండ్ యాక్ట్ కార్బ్.in. కొంచెం టైం తీసుకుంటుంది. ఇదేంటంటే ఈ ట్రేస్ రూట్ మన సేమ్ గూగుల్ మ్యాప్ లాగే. గూగుల్ మ్యాప్లో మనం ఏం చేస్తాం, డెస్టినేషన్కి వెళ్ళాలంటే నీకు షార్టెస్ట్ పార్ట్ అనేది చూపిస్తుంది. నువ్వు ఎంత త్వరగా నువ్వు వెళ్ళగలవు ఆ పాత్కి, నీకు ఇంకేదైనా వేరే రూట్ ఉందా అనేది చూపిస్తుంది. అదే పని ఈ ట్రేస్ రూట్. నీకు ఇక్కడ నీకు ప్రజెంట్ ట్రాఫిక్ అనేది లేదు కాబట్టి నీకు 10 హాప్స్లు ఉన్నాయి, 12 హాప్స్లు ఉన్నాయి, 9 హాప్స్లు ఉన్నాయి. నీకు ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, గూగుల్ అయితే గూగుల్, మన టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. కొన్ని సార్లు నీకు ఇక్కడ స్టార్ వస్తుంది, అంటే నీకు అక్కడ ఫైర్ వాల్ ఇన్ ద సెన్స్ బ్లాకేజ్. స్టార్ కోసమే ఇందులో ఉంటుంది. ఆ స్టార్ ఉన్నది మీకు అది బ్లాకేజ్. అది బ్లాకేజ్ అయితే అది వేరే రూట్. అది వేరే రూట్ నుంచి వేరే షార్టెస్ట్ పాత్ అది డెస్టినేషన్కి రీచ్ అవుతుంది.
ఇక్కడ చూసావా స్టార్ వచ్చిందా? ఈ స్టార్స్ ఈ స్టార్ అంటే మీకు ఫైర్ వాల్ అనేది ఇది అడ్డగా ఉన్నది, ఫైర్ వాల్ బ్లాకేజ్ ఉన్నది. నేను చెప్తుంది ఆ ఫైర్ వాల్ బ్లాకేజ్ నుంచి మీకు ఇంకో టర్న్ తీసుకుని ఈ షార్టెస్ట్ పాత్ ఎక్కడ ఉందో మీకు కంప్లీట్ చేస్తున్నారు. దానికి ఎంత టైం అయింది? 8 హాప్స్లో అయిపోయింది. మ్యాక్సిమం 30 హాప్స్లో ఈ రూట్ అనేది మీకు కొనుక్కొని అది చెప్తుంది. ఒకవేళ అది చెప్పకపోతే అక్కడితోటి అది ఏ విధమైన రెస్పాన్స్ అంటే ట్రేసాట్ నేను ఆల్రెడీ చేరుకున్నాను అని భావిస్తుంది అని చూడండి మెసేజ్. ఇప్పుడు ఇందులో స్టాటిక్ ఐపి, డైనమిక్ ఐపి అని ఉంటాయి. స్టాటిక్ ఐపి చెప్పండి. హాప్స్ అంటే గెంతడం, అంటే స్టెప్స్. ఆ 30 హాప్స్లో నీకు ఆ గూగుల్ సర్వర్ని రీచ్ అవ్వాలి, లేకపోతే మైక్రోసాఫ్ట్ సర్వర్ని రీచ్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఓవర్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 30 హాప్స్. అర్థమైందా? అంతే. అంటే నీకు ఆ సర్వర్ డీటెయిల్స్కి నీకు వెళ్ళిందా లేదా, ఈ 30 హాప్స్లో అది వెళ్ళిపోవాలి. నీకు అర్థం కాలేదా? అంటే ఇది షార్టెస్ట్ టైము. నువ్వు ఇది మిల్లీ సెకండ్స్లో టైం ఇవి. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ సిక్స్త్ హాప్ దగ్గర నీకు 2 ఫైర్ వాల్స్ ఉన్నాయి, స్టార్లు ఉన్నాయి చూసా, 2 ఫైర్ వాల్స్. థర్డ్ దాని దగ్గర ఆ 2 ఫైర్ వాల్స్ తర్వాత నీకు కొంత 15 మిల్లీ సెకండ్స్ టైం తీసుకొని నీకు ఐపీని చేరుకొని మళ్ళీ వేరే హాప్కి వెళ్ళి. ఏదిదా 1 2 అచ్చే ఇది మన ఆర్చర్స్ _C5 మన ఐపీ అడ్రస్. ఇక్కడి వరకు 1/2 వరకు మన ఐపీ అడ్రస్. లేదే, ఫిఫ్త్ది నియరెస్ట్ ఫైర్ వాల్ దగ్గరికి వెళ్తుంది. నియరెస్ట్ ఫైర్ వాల్ ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. అది ఏ నెట్? బిఎస్ఎన్ఎల్ నెట్. దాని ఐపీ అడ్రస్ ఏంటి? ఇది. దీని తర్వాత నీకు ఫైర్ వాల్ వచ్చింది కానీ నీకు అది ఆపలేదు. ఆగకుండా అది ఇంకా నియరెస్ట్ పాయింట్కి, నియరెస్ట్ అండ్ షార్టెస్ట్ వేకి నీకు వెళ్తుంది. నీకు షార్టెస్ట్ వే ఇంకెక్కడుంది? ముంబై దగ్గర ఉంది. ముంబై దగ్గర నుంచి నీకు డైరెక్ట్గా ఈ మైక్రోసాఫ్ట్ ఏది అకామాయి ఎడ్జ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అకామాయి టెక్నాలజీస్కి వెళ్ళింది. అకామాయి టెక్నాలజీస్ ఈ మైక్రోసాఫ్ట్ని మానిటర్ చేస్తుంది. అదనమాట. అంటే నీకు ఈ సర్వర్ అనేది ఈ కంపెనీ ఎక్కడ ఉంటే, ఈ కంపెనీ సపోజ్ ముంబైలో ఉన్నది, ముంబైకి వెళ్ళినట్టు. అంటే మన ట్రేసెట్ అనేది ముంబై వరకు వెళ్ళింది ఈ 8 హాప్స్లో అని. అర్థమైందా? ఇప్పుడు ఇందులో మనకి స్టాటిక్ ఐపీ, డైనమిక్ ఐపీస్ అని ఉంటాయి. స్టాటిక్ ఐపీ అంటే అవి ఫిక్స్డ్ ఐపీ, అవి ఎప్పటికీ మారు. అంటే ఎప్పటికీ మారవు అంటే ఇప్పుడు మనం లీజర్ లైన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఆ ఐపీస్ అనేది మారుతుంటాయి. అంటే ఐపీస్ మారడం సెన్స్ స్టాటిక్ ఐపీ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ డేటా గూగుల్.com, అదొక ఆర్గనైజేషన్. దాని ఐపీ వచ్చేసి ఎప్పటికీ మారు.
అంటే వాడు కొనుక్కుంటాడు. ఇవి అంటే మీకు సపోజ్ మీకు ఐపీస్ ఎన్ని క్లాసెస్ అని అంటే 5 క్లాసెస్ ఉంటాయి. అవేటి ఏ బి సి డి ఈ. ఈ సి అనేది ప్రైవేట్ ఐపీస్కి. ప్రైవేట్ ఐపీస్ అంటే ఇప్పుడు మనం వాడుతున్నాం చూడండి, అది ప్రైవేట్ ఐపీ. అంటే మనదేటి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అంటే లీజ్డ్ లైన్స్. లీజ్డ్ లైన్స్ ఐపీస్కి క్లాస్ సి అనేది వాడతారు. క్లాస్ ఏ వచ్చేసి ఇది రిజర్వ్డ్ ఐపీస్. ఇవి ఎవరు వాడుతారు అంటే గవర్నమెంట్ బాడీస్. గవర్నమెంట్ బాడీస్ వాడు అంటే మన గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి, టిఆర్ఎంకి, రైల్వేకి, ఆర్టీఓ, ఇవన్నీ జీవీఎంస్, ఇవన్నీ క్లాస్ ఈలోకి వస్తాయి. మన ఆర్గనైజేషన్స్ వాడేవి ఏ, బి అండ్ డి. అంటే ఇది పర్మనెంట్ అయిపోయి ఇవి చేంజ్ అవ్వవు, వాళ్ళకి నచ్చినన్ని కొనుక్కొచ్చారు. క్లాస్ సి మనం ఇప్పుడు లీజర్ లేదు, నాది యాక్ట్ కార్పొరేషన్. ఆ యాక్ట్ మారుతుంటుంది. అంటే నేను మా ఇంట్లో గోగులపట్నంలో ఉన్నాను కాబట్టి నాకు 192.168.0.1.109 అనే ఐపీ అడ్రస్ నాకు వస్తాయి. అదే ఈ ల్యాప్టాప్ తీసుకుని నేను ఒక కేఫ్కి వెళ్ళి కూర్చున్నాను, అక్కడ నేను ఆల్ వైఫైకి కనెక్ట్ అయ్యాను. ఆల్ వైఫైకి కనెక్ట్ అయితే నాకు ఆ ఐపీని వేసింది. అంటే మన క్లాస్ సి ఐపీస్ అన్ని డైనమిక్ ఐపీస్. అర్థమైందా? స్టాటిక్ ఐపీ అంటే ఏంటి? ఇవి ఫిక్స్డ్ ఐపీస్. అంటే మనం కొనుక్కోవాలి ఐపీని. ఫిక్స్డ్ ఐపీస్ అంటే మనం కొనుక్కున్నాం, అది ఇంకెప్పటికీ మారదు. ఈ కొనుక్కోవడం ఎక్కడి నుంచి కొనుక్కోవాలి అంటే మళ్ళీ సేమ్ గవర్నింగ్ బాడీ అయ్యాను, ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్ ఆఫ్. ప్రజెంట్ మనం ఇప్పుడు గోపాలపట్నంలో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ డిఫాల్ట్ గేట్వే అనేది స్టాటిక్ ఐపీ అవుతుంది. ఎందుకు? నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీకు అది ఆ ఐపీ అడ్రస్ అనేది మారదు కాబట్టి నీకు అది స్టాటిక్ ఐపీ. ఒకవేళ నువ్వు మూవ్ అవుతున్నావు, నువ్వు ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్, సపోజ్ ఈ లొకేషన్ నుంచి నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళావు. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ నీకు ఫ్రీ వైఫై అనేది ఉంది కదా, ఆ ఫ్రీ వైఫైను నువ్వు యూటిలైజ్ చేస్తావు. అప్పుడు ఆ ఐపీ అనేది మారుతుంది, నీ సిస్టమ్ తాలూకు ఐపీ అనేది మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? అయితే డైనమిక్ ఐపీ అవుతుంది. ఇట్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. అర్థమైందా? ఏమైనా డౌట్స్?